ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం అంతే ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దైవ గ్రంథం, సర్వశక్తుడు, లోకాలను కలగజేసిన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనందరి మేలు కొరకు రాయించినటువంటి బైబిల్ గ్రంథములో నుండి ఒక సువిశేషమైనటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. పాఠం పేరు నరదిష్టి తగులుతుంది జాగ్రత్త. నరదిష్టి తగులుతుంది జాగ్రత్త. దిష్టి గురించి మన దేశంలో, మరి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో రకరకాలైనటువంటి ఆచారాలు, భయాలు, ఆందోళనలు, పరిస్థితులు, పద్ధతులు, క్రైస్తవులు, ముస్లిములు, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అన్న తేడా లేకుండా అన్ని రకాలైనటువంటి వర్గాలలో, అన్ని ప్రాంతాల్లో చదువుకున్నోళ్ళు, చదువు లేనివాళ్ళు అన్నటువంటి తేడా లేకుండా, అలాగే డబ్బులున్నోళ్ళు, డబ్బులు లేనివాళ్ళు అన్నటువంటి పరిస్థితి లేకుండా, పల్లెటూరు పట్టణపు వాళ్ళు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా ఈ యొక్క తంతు మనకు సర్వసాధారణంగా కనబడుతూ ఉంటుంది. చాలామంది ముఖ్యంగా ప్రతిరోజు చిన్నపిల్లలకి పెద్దలైనటువంటి వారు దిష్టి తీస్తూనే ఉంటారు, మనకు అందరికీ తెలుసు. అలా దిష్టి తీయకపోతే పిల్లలకి ఏమవుతుందంటే రాత్రుల్లో వాళ్ళు ఉలికి పడతారని, జ్వరం వస్తుందని, లేక కలవరిస్తారని, అనారోగ్య సమస్యలు వాళ్ళకి చుట్టుముడతాయని. దిష్టిదేముంది, చాలా సింపుల్ విషయం కదా, మరి దాన్ని తీయాలి అన్నటువంటి ఆలోచన చేయటం మనందరికీ తెలుసు. అంత మాత్రమే కాకుండా పుట్టినరోజు నాడు మరి అందరూ వచ్చి మనల్ని చూస్తారని, పెళ్ళి రోజు నాడు కానీ, పెళ్ళి జరిగేటప్పుడు కానీ, ఏదైనా శుభకార్యం ఇంట్లో జరిగినప్పుడు ఆ శుభకార్యానికి కారకులైనటువంటి వ్యక్తులకు మరి దిష్టి తగులుతుందన్నటువంటి ఉద్దేశంతో రకరకాలుగా వారికి ఎర్రనీళ్ళు, అలాగే వెంట్రుకలు, అలాగే ఎండుమిరపకాయ పెట్టేసి వాళ్ళకు దిష్టి తీయటం, చిన్నపిల్లలకు పెద్దలకైనా సరే మరి చీపురు పుల్లలతో కూడా దిష్టి తీయటం, అలాగే నల్లతాడు అనేది వేసుకోవటం, నల్లతో వెంట్రుకలతో పేనినటువంటి ఒక తాడు కాలు కట్టుకోవటం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మనం చూడగలం. బుగ్గకు చుక్క, నల్ల చుక్క పెట్టడం, అలాగే చేతికి చుక్క పెట్టడం, కాలుకు చుక్క పెట్టడం. ఇవన్నీ ఎందుకు చూస్తామంటే వాటి పేరే దిష్టి చుక్క, వాటి పేరే దిష్టి చుక్క. అలాగనే కొబ్బరికాయ, టెంకాయను చూసారా, కొబ్బరికాయ కొట్టడం కూడా మీరు మనం షాపులోకి వెళ్ళి టెంకాయ కావాలని అడిగినప్పుడు వాళ్ళే అడుగుతారు, ఏమని అంటే దిష్టి కోసమా, లేకపోతే దేవుడి దగ్గర కొట్టడానికా, వంట కోసమా అని అడుగుతారు. అంటే టెంకాయను 3 రకాలుగా వాడతారని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగిన తర్వాతనే మళ్ళంటి వాళ్ళు కొందరికి అర్థం అవుద్ది. ఏదేమైనా అలాగే గుమ్మడికాయను దిష్టి తీసి, ఎందుకంటే షాపుకి కానీ ఇటువంటి వాటికి నరదిష్టి తగులుతుందని. అలాగే యంత్రాలను, ఒక మనిషి బారుడు నాలుకేసుకుని ఉన్నటువంటి ఒక ఇమేజ్ కూడా మనం చూస్తూ ఉంటాం, ఇళ్ళ ముందు కనబడినటువంటి పరిస్థితి. నవధాన్యాలు కూడా మూటగట్టి పెట్టేయటం. ఇలా రకరకాలైనటువంటి విషయాలు మనం దిష్టికి సంబంధించి చేస్తూ ఉండటం మనందరికీ తెలుసు. దిష్టి గురించి చాలామంది చెబుతూ అది ఎంత ప్రమాదకరమైంది, ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుందని చెప్పడానికి ఒక సామెత కూడా లోకంలో వచ్చింది. ఆ సామెత ఏంటంటే నరదిష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయట. నరదిష్టికి నల్లరాళ్ళు. నల్లరాళ్ళు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే నల్లరాళ్ళే అన్ని రాళ్ల మీద చాలా గట్టిగా ఉంటాయట, కఠినంగా ఉంటాయట. అటువంటి కఠినంగా ఉన్నటువంటి నల్లరాళ్ళు కూడా నరదిష్టికి పగిలిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీసి నిప్పుల మీద వేసినప్పుడు అది చిట్టపట అని గట్టిగా అంటే అంత ఎక్కువ దిష్టి తగిలిందని. ఇలా రకరకాలుగా దిష్టికి సంబంధించి చాలా విషయాలు మనం చూడగలం. అయితే ఈ సందేశం వింటున్నప్పుడు మీరు అనుకోవచ్చు, చాలామంది ఏమంటే దిష్టి అనేది ఏమీ లేదులే అనుకొని. అందుకే మీకు ప్రారంభంలోనే టైటిల్ ఏం చెప్పడం జరిగిందంటే నరదిష్టి తగులుతుంది జాగ్రత్త అని. వాస్తవంగా బైబిల్ పరిభాషలో కూడా దిష్టి అనేది ఉంది. క్రైస్తవులైనటువంటి వారు, క్రైస్తవులేతరైనటువంటి వాళ్ళు
అన్ని రకాలైనటువంటి వాళ్ళు ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనిషి దృష్టికి దిష్టికి తేడా ఏంటి అని ఆలోచించగలిగితే, ప్రకృతి వికృతి అని 2 పదాలు ఉన్నాయి తెలుగు భాషలో. సీమంతం అనేది వికృతి అయితే, శ్రీమంతం అనేది ప్రకృతి. అలాగున్నే దృష్టి అనేది ప్రకృతి అయితే, దిష్టి అనేది వికృతి. అంటే 2 కూడా ఒకే అర్థం ఇచ్చేటివి, కాకపోతే ప్రకృతి వికృతులలో తేడాలు వస్తాయి అంతే తప్ప మరొకటి కాదు. అంటే నరుని యొక్క దృష్టి ఎంత ప్రమాదకరమైనది అనేది దేవుడు ఎన్నో రకాలైన జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ను జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయంలో సందర్భం ఏమిటంటే, ప్రారంభ వచనంలోనే మనకు క్లారిటీగా ఉంటుంది. హిజ్కియా రాజుకి మరణకరమైనటువంటి రోగం వస్తుంది. అది వచ్చిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క మంచి యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు మరో 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ను పొడిగిస్తారు. అటు తర్వాత చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజులకి, ఒక రాజు కాయలా పడ్డాడు, హెల్త్ బాగోలేదని తెలిసినప్పుడు సర్వసాధారణంగా మనలో కూడా చాలామంది చూసొస్తారు కదా. అలా బబులోన్ రాజు ఏం చేస్తాడంటే, తన యొక్క దూతలను పంపుతాడు. హిజ్కియా రాజుకి ఎలా ఉందో ఒకసారి చూసినాం. అది ఆ టైంలో ఈ దూతల మీద అత్యుత్సాహంతో హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే, 12వ వచనం నుంచి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం నుండి. ఆ కాలమందు బబులోన్ రాజును బలదాను కుమారుడునైన జెరోదక్పలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక, తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థముల్లోనున్న సమస్తమును వారికి చూపించెను. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే, పక్క రాజ్యం నుంచి దూతలు వచ్చారు. ఆ దూతల యొక్క ఉద్దేశం ఏంటి? ఆయనకి ఎలా ఉందని కనుక్కోవడానికి, పరామర్శించడానికి వచ్చారు. పరామర్శించడానికి ఎవరైనా వస్తే మనం ఇంట్లో ఉన్నవన్నీ చూపిస్తామా? వాస్తవంగా ఆలోచన చేస్తే లేదు. వారం పరామర్శను స్వీకరిస్తాం, వాళ్ళ కానుకలు స్వీకరిస్తాం, వాళ్ళ ప్రేయర్స్ చేస్తే ప్రేయర్స్ తీసుకొని వెరీ గుడ్ బ్రదర్, చాలా థ్యాంక్ యూ అని చెప్పి కృతజ్ఞతలు చెప్పి పంపించేస్తాం. కానీ ఈ దూతల మీద అత్యుత్సాహంతో ఏం చేశాడు హిజ్కియా రాజు అని ఆలోచన చేస్తే, ఆయన తన రాజ్యంలో ఏవేవి ఉంటున్నాయో, రాజ్యంలో ప్రాముఖ్యంగా ముఖ్యమైనవన్నీ చూపించేశాడు. అప్పుడు జరిగింది ఏమిటి అని అంటే 14వ వచనం చూడగలిగితే, పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుష్యులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. 15వ వచనం, నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరి అని అడుగగా. ఏమండి, రాజుని ప్రవక్త ఎందుకు అంత గట్టిగా ఒక విషయాన్ని నొక్కి పట్టి అడుగుతున్నాడు? వాళ్ళు నీ రాజ్యంలో ఏం చూశారు అని అడుగుతున్నాడు. అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు? 16వ వచనంలో, అంతటా యెషయా హిజ్కియాతో 15వ వచనంలోనే, నీ ఇంట్లో వారు ఏమేమి చూచిరి అని అడుగగా, హిజ్కియా నా పదార్థములో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లెనును, యెహోవా సెలవిచ్చి మాట వినుము. వచ్చు దినములలో ఏమీయు మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రానున్న దినాల్లో నీ రాజ్యంలో ఏదైతే చూశారో వాళ్ళు దూతలు,
బబులోను సంస్థానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏవైతే చూశారో నీ సంస్థానంలో, నీ పితరుల కాలం నుంచి నువ్వు దాచినటువంటివి, నువ్వు సంపాదించినవన్నీ అవన్నీ పట్టుకుపోతారు అన్నాడంటే, ఇక్కడ దేవుడు మనతో చెప్పకనే ఏం చెప్తున్నాడు, ఏం హెచ్చరిస్తున్నాడు అని ఆలోచన చేయగలిగితే, ఎందుకు అవన్నీ పట్టుకుపోతున్నారు వాళ్ళు అంటే, చూసినవన్నీ బాగా నచ్చాయి. వేటికి నచ్చాయి? కంటికి నచ్చాయి. అంటే కన్ను పడితే ఏమవుద్దన్నమాట? కన్ను పడితే ఖాళీ అయిపోద్ది. అందుకే అప్పుడప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏమనంటే, నా కన్ను పడిందంటే నాకన్నా దక్కాలి, సావనన్నా చావాలి. యాసిడ్ దాడులు చేస్తున్నారు, మీరు గమనించండి. యాసిడ్ దాడులు చేస్తున్న వాళ్ళు ఏం పడిందనమాట? వాడి కన్ను పడింది. అంటే నరదిష్టి ఉందా లేదా? ఉంది. మీరు బాగా గమనించగలిగితే, యాకోబు గారి కుమార్తె, ఒకే ఒక కుమార్తె కదా, తీనా. ఆమెకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ నరదిష్టి విషయంలో పెద్దగా అవగాహన లేదేమో. అందుకే ఆమె మీద పక్క దేశం షెకెము రాజు యొక్క కుమారుడి కన్ను పడింది. కన్ను పడ్డాక ఏం జరిగింది? బిడ్డ జీవితం నాశనమైపోయింది. అంటే విలువైన వాటిని మనం ఏం చేసుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త పరుచుకోవాలి. మరి ముఖ్యంగా మనిషి కంటికి ఇంపుగా అనిపించినవి ఏమవుద్దంటే, కన్ను పడితే కావాలనుకుంటాడు, కావాలనుకున్న తర్వాత ఖాళీ అయిపోతాయి. ఇదే జరిగింది బబులోను దూతలు వచ్చిన తర్వాత చూసినటువంటి పరిస్థితిని అంతా ఆలోచించగలిగితే. అంటే నరదృష్టి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి మనం. మీరు బాగా గమనించగలిగితే, దేవుడు కలగజేసినటువంటి సమస్తమైనటువంటి ఆహార పదార్థాల్లో, అంటే ఏదెను తోటలో చూపునకు రమ్యమైనవి, ఆహారమునకు మంచివైన ప్రతిదీ పుట్టించాడు దేవుడు. కేవలము మంచి చెడ్డల తెరువునిచ్చే వృక్షఫలం మాత్రమే కాదు, అది కాకుండా ఏదైతే వాళ్ళు తింటున్నారో ప్రారంభం నుంచి అన్ని పండ్లకు రమ్యమైన లక్షణమే ఉంది, ఆహారమునకు మంచిదన్న లక్షణమే ఉంది. కానీ సాతానుడు ఏం చేయించాడంటే, మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్షఫలానికి దిష్టి తగిలించేట్టు చేశాడు. ఎవరి చేత? హవ్వమ్మ దిష్టి తగిలింది. హవ్వమ్మ దాని మీద ఇష్టమైపోయింది. దానికి, ఆమెకు, ఆ తల్లికి ఇష్టమైపోయింది ఆ పండు తీసుకోవటం. ఇష్టమైపోయిన తర్వాత మరి కన్నుకు నచ్చింది, నాలుగుకు నచ్చింది. వెంటనే తీసుకెళ్ళి భర్తకి ఇస్తే మళ్ళీ కొన్ని ఇచ్చిందట. అంటే ఎన్ని పీకేసి ఉంటుందో గమనించండి. కొన్నిచ్చింది అని ఉంది, ఉందా బైబిల్లో మాట? ఒకసారి చూద్దాం మనం ఆ మాటని. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినెను. చూడండి, ఫలం ఒకటిగా తింది. చాలామంది టీవీలలో, సినిమాల్లో అక్కడక్కడ ఏం చూపిస్తారంటే, ఒక్క పండు లాగేసినట్టు. అంటే మొత్తానికి ఒక పండు లాగిన క్లిప్పే పెట్టింటారు అనుకుందాం. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే ఆమె తిన్నది ఒకటి కాదు, కొన్ని తిన్నది. భర్తకు కూడా కొన్ని ఇచ్చింది. అంటే ఎప్పుడైతే ఒక దాని మీద దృష్టి మరలి ఇష్టమైందంటే, అంతవరకు ఎందుకండి, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నాం కదా. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఏం చేస్తారు? దాని పేరే ఏంటి? పెళ్ళి చూపులు. పిల్ల నచ్చింది. దేనికి నచ్చింది? కంటికి నచ్చింది. పిల్లోడు నచ్చాడు. ఎవరికి నచ్చాడు? కళ్ళకి నచ్చాడు. ఇంకొక మాట అంటారు, పెళ్లి చూపులు అవి ఇవి అన్నీ చూడాలి కదా. మళ్ళీ చూడ్డానికి ఏముండాలట? ఈడు జోడు బాగుండాలి అంటారు. అంటే లోకంలో ఏ పరిస్థితులు మనం చూసుకున్నా దేని మీదకి వెళ్ళిపోతుంది అని అంటే, చూపుకు బాగుండాలి. ఏదైనా మీరు ఆలోచన చేయండి. బట్టలు కొనుక్కుంటున్నాం, దేనికి నచ్చాలి? ముందు కంటికి నచ్చాలి.
కంటికి నచ్చి దృష్టి దాని మీద పడిందంటే రేట్ ఎక్కువైనా కాంప్రమైజ్గా. నాకు అదే నచ్చింది బ్రదర్. సార్ ఇంకొకటి ఉంది సార్, మీరు కోరుకున్న రేటు కంటే వద్దొద్దు, ఇదే కాస్త ఏదైనా చేసుకొని ఇవ్వు అని అంటారు. అంటే దృష్టి పడితే, కన్ను పడితే అది తప్పకుండా పొందుకోవాలి, వశపరచుకోవాలన్న తత్వం మనిషి కంటికి ఉన్నది. అందుకే ఏశావు కన్ను దేని మీద పడింది? ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడు గింజల కూర మీద పడింది. చిక్కుడు గింజల కూర మీద పడ్డ తర్వాత జ్యేష్ఠత్వపు హక్కు ఎంత గొప్పది! ఎన్ని కోట్ల కోట్ల చిక్కుడు గింజల కూరలు అయితే ఒక జ్యేష్ఠత్వపు హక్కు వస్తుంది చెప్పండి. కానీ కంటికి నచ్చింది జ్యేష్ఠత్వ హక్కు కంటే మించి కూర. అందులో కూడా ముందుగా ఆ కూర రుచి రుచిగా ఉందిరా అనలేదు. అక్కడ ఏమొచ్చిందట? ఎర్ర ఎర్రగా. అంటే ఏం నచ్చింది? దేనికి నచ్చింది? ముందు కంటికి నచ్చింది. కంటికి నచ్చిన తర్వాత ఏశావు పరిస్థితులు ఏమైపోయాడు మనకు అందరికీ తెలుసు. భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు రాయబడింది బైబిల్లో. అంత మాత్రమే కాదు, మరొక సందర్భంలో మీరు ఆలోచన చేస్తే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు రాజు కన్ను తన రాజ్యంలో ఉన్నటువంటి నాబోతు అన్న వ్యక్తి పొలం మీద పడింది. నాబోతు అన్నటువంటి వ్యక్తి పొలం మీద పడ్డప్పుడు ఏం చేసుకున్నాడు? నేను ఇవ్వను, నీ పొలానికి బదులుగా ఇంకొక పొలం ఇస్తానంటే ఈయన ఒప్పుకోడు నాబోతు. మా పితరుల దగ్గర నుంచి వస్తుంది ఈ ఆస్తి, మేము ఇవ్వలేమయ్యా, దయచేసి క్షమించండి అని మాట్లాడితే ఆయన వెళ్ళి మంచం ఎక్కి, మంచం బట్టి, మంకు బట్టి, ఆ తర్వాత భార్య ముందుకెళ్తే సర్లే అతన్ని ఇవ్వనన్నాడు, ఏదో వాళ్ళ పితరుల ఆస్తి అంట, ఎందుకు ముందుకు పోతావని ఆమెను వారించవచ్చు. కానీ దృష్టి పడింది, అదేమైపోవాలి ఇప్పుడు? నీ కళ్ళు చల్లబడ్డాయి ఇప్పుడు అంటారు అప్పుడప్పుడు. విన్నారా? అన్నీ చేసి అయిపోయిన తర్వాత ఏదైతే మనిషికి ఇష్టమైనవి మనకి మిగతా వాళ్ళని కష్టపెట్టైనా సాధించుకున్న తర్వాత అప్పుడు అంటారు కష్టపడ్డోళ్ళు ఏమని, ఇప్పుడు నీకు కళ్ళు చల్లబడ్డాయా అంటే కళ్ళు అంతవరకు అనుకున్నది సాధించుకునేంతవరకు ఏమవుతాయి అంటారన్నమాట, మంటలు మండుతూ ఉంటాయి కళ్ళకే. ఎప్పుడైతే నవరత్నాలు పూయకపోయినా కూడా కళ్ళు సన్నబడే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, అనుకున్నది కంటికి నచ్చింది సొంతమైనప్పుడు. కొత్త నిబంధనలో కూడా చూస్తే 30 వెండి నాణ్యాలు బాగా ఇష్టమైపోయాయి, కళ్ళకి నచ్చేసాయి. ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. అసలు తన రక్షణకు, తన లోకపు జీవితానికి తనకున్నటువంటి ఆధిక్యత ఎంత గొప్ప భాగ్యం అండి అది. 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేల్ 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే ధన్యత ఎంతమందికి వస్తుంది? మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, నేను దెయ్యాల చేత పీడింపబడుతూ ఉండేవాళ్ళని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇస్కరియోతు ఎవరో తెలుసా? దెయ్యాలను వెళ్ళగొట్టినోడు. దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి వాడినైనా సరే, సింహాసనాల మీద ఉండి తీర్పు తీర్చేటటువంటి స్థితిలో ఉండేవాడైనా సరే, యేసు ప్రభుతో పాటు కలిసి తిరిగిన వాడైనా సరే, వెండి నాణ్యాలు ఏం చేశాయి? ఆకర్షించాయి. మందు కనబడితే కంట్రోల్ అవ్వరు కొందరు. ఎందుకు? ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, దానివైపు చూడొద్దు. చూస్తే అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, నన్ను గ్లాసు పిలుస్తుందని. విన్నారా? నన్ను గ్లాసు రమ్మని పిలుస్తుంది, మందు బాటలను రమ్మని పిలుస్తుంది. ఓ నా నేస్తమా, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉన్నాను, నువ్వు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు చీర్స్ అంటావు అని. అంటే ఒక మందుగా లాంటిది, వ్యసనం లాంటిదైనా మనం పొందుకోవాలంటే దృష్టి అనేది చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తుంది, మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో దేవుడు అంటాడు, చూచుట చేత కంటికి తృప్తే లేదు, పాపము మానలేని కన్నులు అని చెప్పబడింది బైబిల్లో. కన్నుల గురించి, కన్ను దృష్టి గురించి. యేసు ప్రభు అయితే అందుకే మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? ఒకసారి చూద్దాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 29-30 వచనాలు గమనించగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30 వచనాలు చూద్దాం. అక్కడ ఏమని రాయబడిందో చూడగలిగితే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారేయి,
కన్ను అభ్యంతరపరుస్తుంది అనేది ఎంతమంది తెలుసు? కన్నుల వాళ్ళకి ఏదో కంట్లో శుక్రాలు వస్తాయని తెలుసో, లేకపోతే కంటి చూపు తగ్గిందనో, లేకపోతే రకరకాలైనటువంటి కన్నులో కలకలయ్యాయనో తెలుసు, కానీ అది మనిషిని అభ్యంతరపరుస్తుందని ఎంతమంది తెలుసండి? అభ్యంతరపరిస్తే ఏం చేయమంటున్నాడంటే, పెరికి నీ యొద్ద నుండి పారేయి. ఎందుకంటే నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? అంటే అర్థం ఏంటి? కన్ను ఎక్కడ తీసుకెళ్తుంది అనమాట? మనిషిని నరకం దాకా తీసుకెళ్తుందండి. మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నరకానికి వెళ్ళటమే. దానికంటే ప్రమాదకరమైంది చాలామంది అనుకుంటారు. పేదరికం ప్రమాదకరమైందనో, లేకపోతే రోగం రావటమో, వ్యాధి రావటమో ప్రమాదకరమైందనో, వ్యసనాలు బారిన పడడం ప్రమాదకరమైందనో, ఏదో ఒక యాక్సిడెంట్ జరిగితే ప్రమాదకరమైందనో, లేదా ఏదైనా ఒక అవయవం పోతే ప్రమాదకరమైందనో. వీటన్నిటికంటే అతిపెద్ద ప్రమాదకరమైన విషయం ఏంటంటే మనిషి నరకానికి వెళ్ళటం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి నరక యాతన ఉంటుంది అక్కడ. అక్కడికి కూడా తీసుకెళ్ళింది ఎవరట? ఎవరు తీసుకెళ్ళగలరట అంటే కన్ను దృష్టేనట. మీరు బాగా గమనించగలిగితే, మరి మన దృష్టి పడకుండా ఉండాలంటే, ఎవరి మీదైనా దేని మీదైనా పడకుండా ఉండాలంటే గుర్తుంచుకోవాల్సింది ఒకటే. దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఏమనంటే, నీ కన్నుల ఎదుట, మన కన్నుల ఎదుట దేవుడి ధర్మశాస్త్రాన్ని ఉంచుకోవాలన్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నీ పొరుగు వానిదగు దేనిని ఆశించొద్దు. ఆశించడానికి ముందేం చేయాలి? చూడాలి కన్నుతో. అవునా? ఆశించడానికి ముందు కన్నుతో చూడాలి కనుక దాన్ని ఏం చేయమంటున్నాడు? ప్రారంభంలోనే మోహపు చూపుతో చూచే ప్రతివాడు ఒక స్త్రీని అప్పుడే ఆయన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? కన్నుకు హృదయానికి సంబంధం ఉంది కాబట్టి హృదయంతో ఆ కంటిని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. అది ఎప్పుడు అంత సులభమైన విషయం కాదండి. దివారాత్రములు దేవుని గ్రంథాన్ని ధ్యానం చేసినటువంటి మహానుభావుడైనటువంటి దావీదు గారే ఒకానొక సమయంలో తప్పు చేశాడు. ఊరియా భార్య విషయంలో ఆయన తప్పు చేశాడు. జస్ట్ అక్కడ ఆ తప్పుకి ఎవరు పులికొరపాలంటే కన్నే కదా. పక్కకు రా అని మనస్సాక్షి చెప్తూ ఉంటుంది ఎప్పుడు, కానీ ఆ కన్ను ఆస్వాదించు అంటుంది. ఇలా ఈ సంఘర్షణలో మనం గెలవాలి అంటే ఆత్మకు శక్తి ఎక్కువ రావాలి. ఆత్మకు శక్తి రావాలంటే అది దేవుడి వాక్కులతోనే వస్తుంది, మర్చిపోకూడదు. అంత మాత్రమే కాదు, మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరి కనుదృష్టి అయినా, ఎవరి దిష్టి అయినా మనిషికి తగలకుండా, ఒకవేళ తగిలినా మనకి ఏ నష్టం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఎర్ర నీళ్ళు తీసేయటం, చీపురు పుల్లలు తీసి కాల్చేయటం, ఉప్పు తీసి 3 సార్లు ఊసి దాని మీద నిప్పులు వేయటం, ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా దృష్టి పడితే దరిద్రత వచ్చినట్టే. అటువంటి నష్టం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. దావీదు గారి మీద సౌలు గారు విషపు చూపు నిలిపాడట. అంటే ఏం పడిందన్నమాట? ఇప్పుడు దావీదు గారి మీదకి సౌలు గారి దిష్టి తగిలింది, అంతేనా? సౌలు గారి దిష్టి దావీదు గారికి తగిలింది. తగిలిన తర్వాత ఒకసారి కాదు, 2 సార్లు కాదండి, దాదాపుగా 23 నుంచి 24 సార్లు దావీదు గారిని హత్యా ప్రయత్నం చేశాడట సౌలు గారు. కానీ ఒకసారన్నా ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. ఏ తాయెత్తు కట్టుకున్నాడు ఆయన? దిష్టి తగలకుండా తాయెత్తులు కానీ, గుమ్మడికాయలు కానీ, ఏదైనా పట్టం కట్టుకోవటం కానీ, లేదంటే వాళ్ళ అమ్మ ఏమైనా దిష్టి తగలకుండా బుగచక పెట్టడమో, లేకపోతే కాలుకి ఏమైనా వెంట్రుకలు కట్టడమో చేసిందా అంటే, అసలు ఆయన అడుగులు జారకుండా ఉండనీయకుండా చేసింది ఏంటంటే ఒకసారి చూద్దాం. 37వ కీర్తన 31వ వచనం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది గనుక వారికి దిష్టి తగలదు. దావీదు గారి హృదయంలో దేవుడి ధర్మశాస్త్రం ఉండే, నువ్వు ఏ గుమ్మడికాయ కట్టుకున్నా కట్టుకోకపోయినా, కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా, ఏం చేసుకున్నా చేసుకోకపోయినా
మనసు నిండా దేవుడి వాక్యం అనేదితో దాంతో నిండిపోతే డైరెక్ట్గా దెయ్యం దృష్టి పడినా నీకు నాకు ఏమీ కాదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే, ఏమని? వెంట్రుక కూడా రాలని. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఒక వెంట్రుక కూడా ఎవడు బిక్కులే అంటాడే. అలాంటి పరిస్థితి వస్తుంది దేవుడి మాట అన్నది హృదయాంతరాలంలోకి చేరిపోతే. సౌలు గారి దిష్టి పడినా కూడా దావీదు గారికి ఏం చేయలేదు. ఆయన ప్రస్థానాన్ని కానీ, ఆయన ఎదుగుదలను కానీ, ఆయన కుటుంబం అంతకంతకు వృద్ధిలోకి వచ్చేదానికి కానీ, ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి 40 సంవత్సరాలు పరిపాలించడానికి కానీ, పిల్లలతో, కూతుర్లతో, కొడుకులతో తులతూగి అసలు దావీదు గారి సింహాసనం మీద ఆయన గురించి ఆశీర్వదించిన విషయం మనకు తెలుసు. దావీదు గారి సింహాసనం మీద యేసు ప్రభు వచ్చి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. అంత గొప్ప ప్రస్థానం ఎందుకు వచ్చింది? దిష్టి తగిలినా, సౌలు గారి దిష్టి ఉన్నా అంటే ఒకటే, ఆయన ధర్మశాస్త్రం, దేవుడి ధర్మశాస్త్రం అనే మందు నరదృష్టికి తిరుగులేని మందు. దేవుడు అంటాడు 107వ కీర్తన 20వ వచనంలో, 107వ కీర్తన 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే మాట ఉంటుంది. ఉందా? దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మనిషి బాగుపడాలంటే, మనిషికి దిష్టి తగలకుండా ఉండాలి అంటే దేవుడి వాక్యమే దానికి సరైన మందు. కనుక దిష్టి తగులుతుంది జాగ్రత్త అంటే, జాగ్రత్త పడటం అంటే దిష్టి తీయమని కాదు. దిష్టి తీస్తే పోయేది కాదు అది. మనిషి దిష్టి తగిలితే, మనిషి దృష్టి తగిలితే వాడు ఎంత దాకైనా పోతాడు. కానీ ఎంత దాకపోయినా ఏమీ మనకు కాకుండా ఉండాలంటే మనం చేసుకోవాల్సిన జాగ్రత్త ఇది. దేవుని పిల్లలారా, మీరు గమనించండి. అప్పుడప్పుడు మనం చూసి మన స్నేహితులు, మన బంధువులు, మిత్రులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏమనంటే, నా దిష్టే తగిలేటట్టుంది, నీకు నా దిష్టే తగిలేటట్టు ఉంది, మరి ఏం చేయాలి? దానికి కూడా చెప్తారు రెమెడీ. ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకో, నా దిష్టే తగిలేటట్టు ఉంది అని చెప్పి, చాలా బాగున్నావు ఈరోజు, అందరూ చూశారు నిన్ను, దిష్టి తగిలింది. జ్వరం ఎందుకు వచ్చింది? అప్పుడప్పుడు చూడండి, 4 రోడ్ల కూడళ్ళ మధ్య ఒక రాయికి ఏం చేస్తారు? ఇంటూ గుర్తుతో సున్నం పూసేసి, లేదంటే ఎర్రనీళ్ళు, దిష్టి తీసిన నీళ్ళు వేసేస్తే దాన్ని దాటితే ఏమవుద్దట? పెరాలసిస్ వస్తుందట. తెలుసా మీకు? అట్లాంటి నాకు తీసుకురండి, నేను ఎన్ని చోట్ల దాటమన్నా దాటుతా. పెరాలసిస్లో అంత వాటికి వచ్చేటట్టయితే ఇంకేముందండి? బాంబు దాడులని, మర్డర్ స్కెచ్లని ఇవన్నీ చేసేదానికి అవకాశం ఉంది ఎవరికైనా? సింపుల్గా ఎర్రనీళ్ళు తీసేసి, లేదా బండ కింద ప్లస్ గుర్తేసి ఏదో ఒక రూపంలో మభ్యపెట్టి మాయ చేసి దాటేస్తే సరిపోదు? ఏమండి, మీకు విషయం చెప్పంటారా? గమ్మత్తైన విషయం, ఇవన్నీ కూడా ఫారిన్ కంట్రీస్లో లేవు. వాళ్ళకి కళ్ళు లేవా? వాళ్ళకి ఇల్లు లేవా? వాళ్ళకు ఒళ్ళు లేవా? వాళ్ళకి సంపదలు లేవా? ఏమి లేవు. చిత్రం ఏంటో చెప్పమంటారా? మనోళ్ళు పోతేనే అక్కడ అయినా వాళ్ళు తీసుకుంటారు తప్ప ఫారినర్స్ తీసుకోరు. అంటే ఇది ఏంటి అని అంటే, వాస్తవంగా చెప్పాలంటే, వాస్తవం ఏమిటంటే, లోకంలో తగిలే దిష్టి అన్నది నిజంగా ఉన్నది. దానికి పరిష్కారం మాత్రం దిష్టి తీసే ఈ పద్ధతులు కానే కాదు. దేవుడు మన పక్షాన ఉంటే ఎవడు మనకు విరోధి. ఎవడి కళ్ళు పడ్డా వాడి కళ్ళు పేలిపోవటమో, లేకపోతే వాడికి ఏదైనా నష్టం తగలటమో తప్ప దేవుడి పిల్లలకి ఏమీ కాదు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలుంటారు. నరదృష్టికి నివారణ అదే. నరదృష్టి నివారణ యంత్రాలని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి. ఇవన్నీ కాదు, దేవుడే దీనికి పరిష్కారం. కాబట్టి నరదిష్టి తగులుతుంది, జాగ్రత్త. దేవుని మాటలతో దేవుడు సూచించినటువంటి ఆ కట్టడలను పాటించుట ద్వారా విజయ జీవితాన్ని సొంతం చేసుకోవాలని కోరుతూ సందేశాన్ని ముగిస్తున్నాను.